రఘునందన్ గారు, అంటే ఓట్లను తొలగించి ఓటు చోరీ చేస్తూ ప్రతి దగ్గర బీజేపీ గెలుస్తుంది అనే విమర్శకు మీరు ఏం చెప్తారు? ఎందుకంటే రాహుల్ గాంధీ వ్యాఖ్యలు విన్నాం మనం. మహారాష్ట్రలో అసెంబ్లీ ఎన్నికల్లో, పార్లమెంట్ ఎన్నికల్లో యూపీఏ కూటమికి వచ్చినాయి ఓట్లు, సీట్లు. పార్లమెంట్ ఎన్నికలకు వచ్చేసరికి ఆడ 1 కోటి ఓట్లు పెరిగాయి, దానివల్ల ఓడిపోయామనేది రాహుల్ గాంధీ ప్రధానంగా చేస్తున్న ఆరోపణ. అట్లనే బీహార్లో కూడా చనిపోయిన పేరుతో 65 లక్షల మంది ఓట్లు తొలగించారు. వాళ్ళు ఎవరు, ఎందుకు తొలగించారో తెలియదు. దానివల్ల కూడా కాంగ్రెస్కు నష్టం జరగబోతుంది అక్కడ అనే చర్చ. ఏం చెప్తారు దీనికి మీరు? గుడ్ ఈవినింగ్ కళ్యాణ్ గారు. చర్చలో పాల్గొంటున్న మిత్రుడు దయాకర్కి, మీకు ప్రేక్షకులందరూ కూడా నమస్కారాలు. దయాకర్ అంటున్నారు ఆ లిస్ట్ ఇస్తలేరు మాకు అని. లిస్టులని అన్ని గ్రామ పంచాయతీలలో ఎన్నికల సంఘం ఈరోజు డిస్ప్లే చేసి ఏ ఊర్లో ఏ పోలింగ్ బూత్లో ఎవరి ఓట్లు తొలగించబడ్డాయి, డూప్లికేట్ అయినాయి, చనిపోయినాయి అనేది ఒక లిస్టుని కేటగారికల్ గా సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు ఎన్నికల సంఘం చాలా స్పష్టంగా తొలగించిన 65 లక్షల ఓట్లని చాలా స్పష్టంగా కేటగారికల్ గా ఆయా పోలింగ్ స్టేషన్స్ లో పెట్టడం జరిగింది. ఇప్పుడు ఒకవేళ ఇప్పుడు దయాకర్ గారు అన్నట్టు వాళ్ళు బతికున్నారు, రాహుల్ గాంధీ గారితో టీ తాగుతున్నారు. దయచేసి వాళ్ళు రాహుల్ గాంధీ తోటో ప్రధానమంత్రి గారితో టీ తాగాల్సిన అవసరం లేదు. ఒకవేళ మీ పేరు ఓటర్ లిస్ట్ లోంచి తొలగించబడితే దయాకర్ గారికి కూడా తెలుసు, ఫామ్ 6 కింద తీసుకుపోయి సంబంధిత తహసీల్దార్ గారికి సబ్మిట్ చేస్తే సరిపోతుంది. దేర్ ఎండ్స్ ద ఎపిసోడ్. అది చేయకుండా ఓటు యాత్ర అని చెప్పి మీరు ఎన్నికల కోసం ప్రచారం చేసుకుంటే చేసుకోండి, మాకేం అభ్యంతరం లేదు. ఎన్నికల సంఘం మీరిద్దరు ఘర్షణ పడితే పడండి, ఇట్ ఈస్ నాట్ అవర్ డ్యూటీ టు ఆన్సర్. కానీ మీరు చర్చకు పిలిచినారు కాబట్టి చెప్తా ఉన్నాను నేను. 65 లక్షల ఓట్లు ఏవైతే తొలగించబడ్డాయో అవన్నీ కూడా ఈ రోజు ఉదయం నుంచి డిస్ప్లే అయినాయి సుప్రీంకోర్టు ఉత్తర్వుల మేరకి. ఒకవేళ అందులో ఎవరైనా దయాకర్ గారు చెప్పినట్టు బతికుంటే దయచేసి దయాకర్ గారు మీ బీహార్ యూనిట్ కి చెప్పండి, వాళ్ళందరితోటి ఫామ్ 6 సబ్మిట్ చేయించండి. అప్పుడు ఎన్నికల సంఘం దగ్గరికి ఎన్ని ఫామ్ 6లు వస్తాయి, ఎన్ని ఓట్లు దొంగతనంగా తొలగించినారనడానికి ఒక లెక్క వస్తుంది. లెక్క లేకుండా నోటుకు ఏది వస్తే అది మాట్లాడితే దానికి ఎవరో ఏం చేస్తాం కళ్యాణ్ గారు. తెలంగాణలో కూడా మరి ఓట్లు చోరీ చేయాలి కదా ఎన్నికల సంఘం. కాంగ్రెస్ ఎట్లా గెలుస్తే? కర్ణాటకలో కూడా ఓట్లు చోరీ చేయాలి కదా. ఓట్లు చోరీ అనేది ఏంది? అసలు చోరీ ఎట్లా జరుగుతుంది చెప్పండి. ఎస్, దేర్ మైట్ బి సర్టెన్ డూప్లికేషన్ ఆఫ్ ఓట్స్. మన దగ్గర జరిగింది అని నేను చెప్పిన మొన్న ప్రెస్ మీట్ లో. నేను చెప్పుడు కాదు, తెలంగాణ ప్రభుత్వం అధికారికంగా హైకోర్టులో రిట్ పిటిషన్ ఫైల్ చేసింది. 2014 ఎన్నికల తర్వాత భాగ్యనగరం చుట్టూ ఒక 15 సీట్లలో తెలుగుదేశం పార్టీ గెలిస్తే కేపీ వివేకానంద గారు, మాధవరం కృష్ణారావు గారు, మాగట్టి గోపీనాథ్ గారు, ప్రకాష్ గౌడ్ గారు, ఇట్లా వీళ్ళందరూ గెలిస్తే వీళ్ళందరూ ఎందుకు గెలిచిండ్రు అంటే ఆంధ్రలో ఇక్కడ ఓటేసిరు, తర్వాత పోయి ఏప్రిల్లో మళ్ళీ ఆంధ్రాలో ఓటేసిరు అని ఒక రిట్ పిటిషన్ ఫైల్ అయింది మన అప్పుడు ఉన్నటువంటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ హైకోర్టు మీద. నేను అదే ప్రెస్ మీట్ లో ప్రస్తావించిన. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీకి ఒక మంచి అవకాశం ఇచ్చింది ఎన్నికల సంఘం. వారు చెప్పినట్టు వాళ్ళు చనిపోలేదు, బతికున్నారు. ఫామ్ 6 పంపింది దయాకర్, బీఆర్పీసీసీ అధ్యక్షునికి చెప్పి అది పంపించేసేయండి. ఒక్కొక్క రోజు ప్రతి పోలింగ్ స్టేషన్ లో ఎంతమంది బతికున్నారో లెక్కలు పంపండి. అప్పుడు ఈసీఏ తల వంచుకుంటది కదా. మీరు వెంగొట్లాడుకోవడం ఎందుకు ఈ పంచాయతీలు? రేవంత్ రెడ్డి గారు కూడా అదే మాట్లాడుతున్నారు, మహారాష్ట్రలో ఓట్లు తొలగించారు అని చెప్పి. ఎట్లా తొలగిస్తారు? మహారాష్ట్రలో వాళ్ళ ప్రభుత్వం వారే చెప్పారు, మేము అధికారంలో ఉన్న తర్వాత మేము అసెంబ్లీ ఎన్నికలలో మాకు సీట్లు వస్తున్నాయి, తర్వాత పార్లమెంట్ ఎన్నికలకు పోయినప్పుడు వాళ్ళు చేస్తున్నారు ఏదో, లేదా పార్లమెంట్ ఎన్నికలప్పుడు మాకు వస్తే అసెంబ్లీకి పోయినప్పుడు చేస్తున్నారని చెప్తున్నారు. ఇంత టెక్నాలజీ ఉన్నప్పుడు, ఇన్ని సెల్ ఫోన్లు, ఇంత వెబ్సైట్లు, ఇంత ప్రజలలో చైతన్యం ఉన్నప్పుడు నా ఓటు లేదు అని అంటే ఎందుకు ఊరుకుంటారు కళ్యాణ్ గారు? ఎవరైనా ఖచ్చితంగా తహసీల్ ఆఫీస్కి పోతారు, ఎన్నికల సంఘం దగ్గరికి పోతారు, గొడవ పడతారు. బీహార్ లో ముందే ఓడిపోతున్నామని గమనించినటువంటి ఇండి కూటమి ఓ కొత్త రకమైనటువంటి సాకును వెతుకుతూ ఈ రకంగా ప్రయత్నాలు చేస్తూ బదనాం చేసే కార్యక్రమం తప్ప, నిజంగా నిజాయితీ ఉంటే ఫామ్ 6 సబ్మిట్ చేయరు సార్. ఇంకా టైం ఉంది కదా. అసలు ఎలక్షన్ నోటిఫికేషనే రాలే కదా సార్. ఎందుకు గొడవ పడ్డం ఎందుకు? అప్పుడు ఎన్నికల సంఘాన్ని ముద్దాయిగా నిలబెడదాం, సుప్రీంకోర్టు ముందు దోషిగా నిలబెడదాం. ఇది కదా చేయాల్సిన పని చేయకుండా మీరు ఎన్నికల కోసం తిట్టాలని అనుకుంటే తిట్టండి. యూ హ్యావ్ ఎవ్రీ రైట్ బీయింగ్ ఎన్ అపోజిషన్ పార్టీ, బీయింగ్ ద లీడర్ ఆఫ్ అపోజిషన్. రాహుల్ గాంధీ గారికి అవకాశం ఉంటుంది, ఎందుకు ఉండదు? ప్రతిపక్ష పార్టీ కాబట్టి మాట్లాడండి, మేమే తప్పు పడతలేదు. కానీ ఫ్యాక్ట్స్ ఏందనేది కూడా జనాలకు తెలియాలంటే దయచేసి ఫామ్ 6 సబ్మిట్ చేయండి. మాకేం అవసరం అంటారు కావచ్చు, మీకోసం కాదు సార్, ఓటర్ల కోసం చేయించండి. ఇప్పుడు ఓటర్ల చైతన్యం కోసమే కదా మీరు చేస్తున్నటువంటి ఓటర్ యాత్ర. ఆ చైతన్యం కోసం చేస్తున్నటువంటి యాత్ర లోపల ఓటర్లను చైతన్యవంతం చేయమనేది నా అప్పీల్. నోటిఫికేషన్ రాలే కదా దయాకర్ గారు. 65 లక్షల మంది ఓటు ఫామ్ 6 పెట్టుకుంటే నీకు నవంబర్ లో ఎలక్షన్స్ ఉన్నాయి. నువ్వు ఒకటే రోజులు అయిపోతాయి కదా దయాకర్. ఏ బూత్ లో ఆ బూత్ లో పెట్టుకుంటే, ఇప్పుడు మీ ఓటు లేదనుకోండి దయాకర్ గారు,
మీ ఓటు లేదనుకోండి, మీరు ఈరోజు సబ్మిట్ చేస్తారు. అట్లా ఏ బూత్ లో ఎంతమంది లేకపోతే అంతమంది సబ్మిట్ చేయొచ్చు కదా. అంటే 65 లక్షలకు 65 లక్షల మంది ఓటు కోల్పోయిన వాళ్ళు ఉండకపోవచ్చు కదా, అట్లా నిజంగా చనిపోయిన వాళ్ళు కూడా ఉండొచ్చు, అట్లా నిజంగా వలస వెళ్ళిన వాళ్ళు ఉండొచ్చు, అక్కడ లేని వాళ్ళు ఉండొచ్చు. అందరూ 65 లక్షలు రావు కదా ఫామ్ 6లో. అసలు ఓట్లు బల్క్ గా 65 లక్షలు పోవడం ఒకటి. మహారాష్ట్రలో ఏం జరిగింది, 5 నెలల్లో 1 కోటి కొత్త ఓట్లు వచ్చాయి. కళ్యాణ్ గారు అది తప్పది, దయచేసి డాక్యుమెంట్ ముందు ప్రెజెంట్ చేయమని. అంటే రాహుల్ గాంధీ గారు కూడా అదే విమర్శ చేశారు. రఘునందన్ 4%. ఒక నిమిషం దయాకరన్న, సారీ టు ఇంటరప్ట్. 4% ఆఫ్ ద ఓట్స్ ఇంక్రీజ్ వాజ్ దేర్ అన్న, ఓన్లీ 4%. 4% అంటే కోటి ఓట్లు ఎట్లయితాయి? మహారాష్ట్రలో ఉన్నటువంటి ఓట్లన్నీ దయచేసి ఓటర్ లిస్ట్ వెబ్సైట్ ఆన్ చేయండి. ఇప్పుడు 65 లక్షల ఓట్లు తొలగించారు అక్కడ. సరే, వాట్ ఎవర్ ద రీజన్, చనిపోయిన వాళ్ళు కావచ్చు, వలసపోయిన వాళ్ళు కావచ్చు అనేది ఒక పాయింట్ అయితే, రెండోది 65 లక్షలు కాంగ్రెస్ ఓట్లే నావి, కాంగ్రెస్ ఓట్లే అయి ఉంటాయా? మీరెందుకు క్వశ్చన్ చేయట్లేదు? మీకు కూడా ఉండొచ్చు కదా అందులో. అసలు కళ్యాణ్ గారు, చర్చని కావాలని తప్పుదోవ పట్టించే కార్యక్రమం జరిగితే మేమేం చేస్తాం? భారతీయ జనతా పార్టీ కోసం చేసిరు అని మీరు అన్నప్పుడు మేము వచ్చినాం తప్ప మాకేం అవసరం? ఎలక్షన్ కమిషన్ తరఫున వకాలతో పుచ్చుకోవాల్సిన అవసరం నాకేముంటది కళ్యాణ్ గారు? కళ్యాణ్ గారు వాళ్ళు అడుగుతున్న పాయింట్ అది కాదు. 65 లక్షల ఓట్లు ఎలా తొలగించారని మీరు కూడా అడగాలి కదా. ఒక్క నిమిషం మేము అంటలేము 65 లక్షలు తొలగించిండ్రని. ఎన్నికల సంఘం చెప్పింది సుప్రీంకోర్టుకి. ఎన్నికల సంఘం ఇచ్చిన అఫిడవిట్ లో 65 లక్షల ఓట్లు తీసేసినామని చెప్పినారు. తీసేసిన వాళ్ళే పేర్లు లిస్టులన్నీ బూత్ వారిగా సబ్మిట్ చేయండి అని చెప్పిర్రు. బూత్ వారిగా వేసిండ్రు. వేసిన తర్వాత ఇప్పుడు మీకున్న ఇబ్బంది ఏముంది? మీ ఓట్లని ఎట్లా చెప్తున్నారు? 65 లక్షల ఓట్లు మీ అని ఎట్లా అంటున్నారు మీరు? ఇంత ఉలికిపాటు ఎందుకు మీకు? ఎట్లా చెప్తారు మీరు 65 లక్షల ఓట్లని? 65 లక్షల ఓట్లు కాంగ్రెస్ పార్టీ ఓట్లని ఎట్లా చెప్తారు? నేను అందుకని ఏం చెప్పినా, నేను చదువుకున్న వ్యక్తిగా మిత్రుడు అర్థం చేసుకుంటాడని ఫామ్ 6 పెట్టమని అందుకని చెప్పిన. ఓటర్ నిజంగా ఉంటే ఫామ్ 6 పెట్టుకుంటాడు. ఓటు వేసే కంటే ముందు ఓటర్ ఏ పార్టీ వాడు అనేది ఎట్లా డిసైడ్ చేస్తారు కళ్యాణ్ గారు స్టూడియోలో కూర్చొని? ఎట్లా మాట్లాడుతున్నారు మీరు? అన్నా నేనేమంటున్నా దయాకర్, నేనేమంటున్నా తెలంగాణలో ఏ ఊరికైనా ఏడా ఆఖరికి నాటేసేందుకు తెలంగాణ పొలాలకు వచ్చిన వాళ్ళని చూసినా బీఆర్కి వచ్చి ఓట్లు వేస్తున్నారు. మైట్ బి మైగ్రేటెడ్. ఆ టైంకి ఎన్నికల సంఘం పోయినప్పుడు బిఎల్ఓనో బిఎల్ఏనో ఆ ఇంటికి విజిట్ పోయినప్పుడు లేకపోవచ్చు. దానికి మళ్ళీ సబ్మిట్ చేసుకునే అవకాశం ఉందంటే రఘునందన్ రావుకి ఈసీ తరఫున వకాలతో ఎందుకు పుచ్చుకుంటున్నా అంటున్నావు? నేను ప్రజల తరఫున వకాలతో పుచ్చుకుంటున్నాను. ప్రజలు ఒకవేళ ఎవరైనా ఎలక్షన్ కమిషన్, అది మీ ఓటు మా ఓటు ఎందుకు అవుతుంది అన్న? ఓటు బ్యాలెట్ సీక్రెట్ సిస్టమ్ కదా. ఈవీఎంలు వచ్చాయి. ఈవీఎంలు ఎవరు తెచ్చారు దయాకర్ ఈ దేశంలోకి? ఈవీఎం నచ్చుతలేవు, పోనీ బ్యాలెట్ మీదనే పోదాం. పెట్టమన్నారు పార్లమెంట్ లో చర్చ జరగని బ్యాలెట్ మీదనే. ఇప్పుడు రాజీవ్ గాంధీ గారు ఈ దేశంలోకి టెక్నాలజీ తెస్తాం, కంప్యూటర్లు తెస్తామని రాజీవ్ గాంధీ గారు బ్యాలెట్ల మీద విశ్వాసం లేదని చెప్పి రాజీవ్ గాంధీ గారు బ్యాలెట్ పేపర్లను జరిపి ఈవీఎంలను తెచ్చిర్రు. అదే ఈవీఎంలతోటి మీరు 2004లో అవుతారు, 2009లో అవుతారు, 10 ఏళ్ళు మీరు ప్రధానమంత్రి ఉంటారు. యూపీఏ 1 యూపీఏ 2 ఉంటది. ఇవాళ మీరు ఓడిపోయేసరికి మరి మీరు ఈవీఎంలను ట్యాంపర్ చేసి ఉంటే 2014 కూడా మీరు చేద్దరు కదా. ఇప్పుడు ఓడిపోతే రీసెర్చ్ టాపిక్ ఉంటుంది, దాని మీద మాట్లాడదామంటే తప్పకుండా మాట్లాడదాం. జనాలని మీరు భయాందోళనకి ఎందుకు గురి చేస్తుండ్రు? తొలగించబడ్డ 65 లక్షల ఓట్లు కాంగ్రెస్ ఓట్లని ఎట్లా చెప్తున్నారు? నేను ఓటర్ని అప్లై చేసుకోమంటే మీకు వచ్చిన బాధ ఏముంటుంది దయాకర్? 65 లక్షల ఓట్లు ఒక నిమిషం దయాకర్ అన్న, ఇవాళ మేము మా పార్టీ పరంగా అన్ని బూతుల అధ్యక్షులకు ఫోన్ చేసి లిస్టు పెట్టిన తర్వాత ఆ ఊర్లో ఎవరైనా ఉంటే తిరిగి ఫామ్ 6 కింద అప్లై చేయమని మేము చెప్పినాం. మా దగ్గరికి ఎవరు వస్తలేరు, మీ దగ్గరకు వస్తే మీరు అప్లై చేయండి, మా దగ్గరకు వచ్చిన వాళ్ళకి మేము అప్లై చేస్తాం. లేదు, ఇన్ జనరల్ గా పంచాయతీ సెక్రటరీలు, విఆర్ఓలు, విఏఆర్ఏలను ఆ డ్యూటీ చేయమని ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు కలెక్టర్స్. మళ్ళీ పోయి వెరిఫై చేసి ఒకవేళ వాళ్ళ ఇంట్లో ఉంటే ఫామ్ 6 కింద పెట్టమని చెప్పిండ్రు. దాంట్లో తప్పేముంది చెప్పు? ఇంకా నోటిఫికేషన్ రాలేదు. మీరు చేసిన అబద్ధపు ఆరోపణల మీద కూడా మళ్ళీ ఎంక్వైరీ చేస్తుంది ప్రభుత్వం. దయాకరణ, మీరు చేసిన అసత్య ఆరోపణల మీద కూడా ప్రజలకి అనుమానం రాకూడదని రీవెరిఫికేషన్ ప్రాసెస్ స్టార్ట్ చేసిండ్రు.
అసత్యమైతే మీ మోడీ గారే మాట్లాడుతుండే, ఆయన మౌనేంద్ర మోడీ అయింది. రఘునందన్ గారు మీరు ఇంకొక మాట్లాడాలి, ఎలక్షన్ కమిషన్ తరఫున మోడీ గారు ఎందుకు మాట్లాడాలి? రఘునందన్ గారు మీరు ఇంకొక ఆరోపణ చేశారు. కళ్యాణ్ గారు, ఎలక్షన్ కమిషన్ కూడా ఒక నెలలోనే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మొత్తం వ్యవస్థ ఉన్నప్పుడు ఒక నెలలో 65 లక్షల ఓట్ల గురించి బీఆర్ ప్రభుత్వం వెరిఫై చేయలేదా అన్న? వేరే ఆగస్టు 20 ఉన్నాం, ఇంకా సెప్టెంబర్ 20 రాలే, అక్టోబర్ 20 రాలే, నవంబర్ 20 రాలే, ఇంకా 100 రోజులు ఉంది బీఆర్ ఎలక్షన్. 30 రోజులలో మొత్తం తెలంగాణలో మీరు కులగణనే ఇంటింటికి తిరిగి అధికారులతో చేయించినప్పుడు బీహార్ ప్రభుత్వం అధికారులతో ఇంటింటికి పంపించి ఎన్నికలలో పోయినటువంటి 65 లక్షల ఓట్లను వెరిఫై చేస్తుంది. వాట్ ఈస్ ద ప్రాబ్లం అన్న? మీరు రాజకీయం చేయాలనే ఆలోచన లేకపోతే ఎందుకు చర్చ ఎందుకు అటుపోతుంది? కాదు, 2018 ఎన్నికల్లో నీ నియోజకవర్గంలో ఎన్ని ఓట్లు పోయినాయో కనీసం తెలుసా? 1,97,000 ఓట్లు నా నియోజకవర్గంలో, దుబ్బాక అసెంబ్లీ నియోజకవర్గంలో ఉండే అన్నారు. ఇప్పుడు తర్వాత ఒక్క నిమిషం అన్నారు, 2018లో 1,97,000 ఉండే అన్న. 2018 నుంచి నేను మళ్ళీ 2023కు పోటీ చేసేసరికి అవి 1,91,000 తగ్గిపోయినాయి. ఎందుకంటే మల్లన్న సాగర్ ముంపు గ్రామాలకు సంబంధించిన 7 గ్రామాలు దుబ్బాక నియోజకవర్గంలో వచ్చే వాటిని గజ్వేల్కి యాడ్ చేసుకున్నారు కాబట్టి పోయినాయన్న. కొన్ని చోట్ల నేను మళ్ళీ చెప్తున్నా, అర్బన్ ఏరియాస్ లో హైదరాబాద్ చుట్టూన్న చోట జహీరాబాద్, సంగారెడ్డి, పటాన్చెరు నియోజకవర్గాల్లో పక్కనున్న కర్ణాటక నుంచి తీసుకొచ్చి ఓటర్లతోటి డూప్లికేషన్ ఆఫ్ ఓట్స్ అప్పుడు ఉన్నటువంటి బీఆర్ఎస్ ప్రభుత్వం చేసింది. ఏం చెప్తున్నా నేను? ఎన్నికల సంఘానికి నేను ఇచ్చిన ఓటర్ లిస్ట్ చూడండి మీరు, బీఆర్ఎస్ నుంచే మొదలైంది, ఇక్కడి నుంచే మొదలైంది. తెలంగాణ మొదలు, వివిప్యాట్ కూడా ఇక్కడి నుంచే పెట్టిండ్రు. మీలాంటి వాళ్ళు అడిగే క్వశ్చన్లకు ఎన్నికలలో నువ్వు బాధితుడివి, నేను బాధితుడిని, నిజమైన ఓటు ఉండాలని కొట్లాడు, నిజమైన ఓటు కోసం కొట్లాడదాం. అది కాకుండా ఎన్నికల సంఘం మీద బురద చల్లితే ఏమొస్తుంది? బ్యాలెట్ లో రాజీవ్ గాంధీ గారు అంటారు, ఈవీఎం లో రాహుల్ గాంధీ గారు అంటారు. మీ తండ్రి గారు తెచ్చినటువంటి ఈవీఎంల మీదనే మీకు విశ్వాసం లేకపోతే ఎట్లన్నా? అంటే రోబో చూస్తే మీకు అర్థమవుతుంది. ఫస్ట్ హాఫ్ లో రోబో ఎట్లుంటది, సెకండ్ హాఫ్ లో రోబో ఎట్లుంటది. కంప్యూటర్ లో అప్పటికంటే ఇప్పుడు ఇంకా ట్రాన్స్పరెంట్ ఉన్నాయి కదా, వివిప్యాట్లు కూడా వచ్చాయి. పనిచేస్తున్నాడు కాబట్టి రోబోలు ఏమైంది, ముంగట ఏం చేస్తాడు, వెనకేం చేస్తాడు డైరెక్టర్ అనేది దయాకర్కి తెలుస్తుంది. మాకు ఆస్కార్ లెవెల్ లో యాక్టర్ అయ్యిండు మోడీ కూడా, అందుకని ఇప్పుడు కోలుకున్నాడు. కానీ మేము మాలాంటి సినిమాలు నటించడం కానీ ఆయన రాజకీయాల్లో మహానటుడు అయిపోయింది. దయాకర్ గారు, ఫైనల్ గా కంక్లూడ్ చేద్దాం. ఏంటి దీనికి పరిష్కారం ఏంటి, దీనికి సొల్యూషన్ ఏంటి? ఎందుకంటే మీరు ఓట్ చోరీ అని తీసుకొని పోతే ఎక్కడ ఎవరు గెలిచినా ఆ గెలిచిన అనుమానాస్పదంగా చూడాల్సిన పరిస్థితి ఇప్పుడు. నేను బియాండ్ ద పాలిటిక్స్ నేను మాట్లాడుతున్నా మిస్టర్ కళ్యాణ్ జీ. నేను దీని మీద నా ఓటమి తర్వాత దాదాపు నేను ఎథికల్ హ్యాకర్స్ ని 80 మంది పైచీలు కలిసిన. దాదాపు అనెథికల్ హ్యాకర్స్ 8 మెంబర్స్ నాకు ఫోన్ చేసింది. తెలంగాణ ఎలక్షన్స్ పరాకాష్ట. ఇక్కడ వివిప్యాట్ ని ఇంట్రడ్యూస్ చేసి దొంగ సాక్ష్యాన్ని పెట్టిండ్రు. దేశం మొత్తం ఇది చేస్తుంది ఈసీనే. ఈసీని వెనక బీజేపీ కూడా ఈసీ. మీరేట గెలిచిర్రే దగ్గర తెలంగాణలో, మీరేట గెలిచిర్రే? టీఆర్ఎస్ దొంగోట్లు దొంగ రకంగా చేస్తే గెలవద్దు కదా. అరే ఎక్కడ ఎందుకు? ఇప్పుడు నా దగ్గర నువ్వు ఓట్ షేర్ చేసినా కూడా ప్రజలు నాకు ఓట్లు వేసింది కాబట్టి నేను 64 పోటాపోటీ గెలిచిన. అసలు బీఆర్ఎస్ ఓడగొట్టాలనుకున్నప్పుడు 36 సీట్లు ఎట్లా వస్తాయి? అది ఫోన్ ట్యాపింగ్ రేపు తెలుస్తుంది. ఆ ఎపిసోడ్ అప్పుడు మళ్ళీ రఘునందన్ నన్ను పిలువ, అప్పుడు మాట్లాడుతుంది. ఇప్పుడు ఎందుకంటే తప్పకుండా టెలిఫోన్ ట్యాపింగ్ మీద మీరు ఏం చేస్తలేరు తప్పకుండా వస్తా. థ్యాంక్ యూ రఘునందన్ గారు, థ్యాంక్ యూ అద్దంకి దయాకర్ గారు.